అధిక మాసము అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది? ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అధిక మాసము అంటే హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారము దాదాపు ప్రతి 3 ఏండ్లకొక్కసారి అంటే 3 సంవత్సరాలకొక్కసారి అదనపు నెల వస్తుంది. దీన్నే పురుషోత్తమాసం అని కూడా అంటారు. ఈ మాసానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని అత్యంతంగా భక్తి శ్రద్ధలతో పూజించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అధిక మాసం ఎలా ఏర్పడుతుందో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం. సౌరమానము, చాంద్రమానము అంటూ 2 ఉంటాయి మన పంచాంగం ప్రకారము. సౌరమానము అంటే సూర్యుడి గమనము. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి పట్టే సమయం ఆధారంగా లెక్కించినదే సౌరమానము. ఇది 365 రోజులు ఉంటుంది. ఇక చాంద్రమానము అంటే చంద్రుడి గమనము. చంద్రుడి గమనము కలలు ఆధారంగా నెలలను లెక్కిస్తారు. ఈ పద్ధతిలో సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే సౌరమానానికి, చంద్రమానానికి క తేడా మధ్యలో 11 రోజుల వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఈ సౌరమానము, చాంద్రమాన సంవత్సరాల మధ్య దాదాపు 11 రోజులు అంటే 3 సంవత్సరాలకు కలిపి 33 రోజులు తేడా వస్తుంది. అదే ఒక అధిక మాసంగాను, ఒక అదనపు మాసంగాను తెలంగాణల వాడుక భాషలో అధిక మాసం అని కూడా అంటారు. ఇలా ప్రతి ఏటా మిగిలిన 11 రోజుల సమయం కలిసిపోయి దాదాపు 32 లేదా 33 నెలలకు సుమారు 3 ఏళ్లకొక్కసారి ఒక అదనపు నెల ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడు సంక్రమం అనేది ఉండదు. అంటే ఒక రాశి నుండి మరొక రాశికి సూర్యుడు మారడు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకొక్కసారి అధిక మాసం వస్తుంది. ఈ 2023వ సంవత్సరంలో వచ్చింది. శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది. తిరిగి మరలా ఈ సంవత్సరం 2026లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా రానుంది. అంటే అధిక జ్యేష్ఠమనియు, నిజ జ్యేష్ఠమని 2 మాసాలు ఏర్పడతాయి. అధిక మాసం అంటే మరి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఒకే సంవత్సరంలో ఒక్క పేరున్న మాసము 2 సార్లు వస్తే మొదటి దానిని అధికమనియు, రెండవ దానిని నిజమాసమనియు, శుద్ధమని అంటారు. శుభ కార్యక్రమాలు నిషిద్ధం. ఎలాంటి అయినా శుభ కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలను ఈ అధిక మాసంలో చేయకూడదు. ఒకవేళ చేస్తే కూడా చక్కగా ఫలించవని మన ఋషులు చెబుతున్నారు. ఇక ఈ మాసంలో ఏమేమి చేయాలంటే అధిక మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటివి చేయకూడదో కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం. అధిక మాసంలో యజ్ఞాలు, యాగాదులు, పూజా కార్యక్రమాలు చేపట్టాలి. ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. నూతన గృహప్రవేశం కానీ, నూతన వాహనం కానీ, బంగారం కొనుగోలు కానీ ఎలాంటి ఆహ్, శుభమైన కార్యక్రమాలు చేపట్టకూడదు. అధిక మాసము కేవలం శ్రేష్టమైనది పూజా విధానాలు జరపడానికి. ఇక నిజ జ్యేష్టంలోనే ఏదైనా చేయాలి. ఇక ఒకవేళ మనము పెద్దలకి సంవత్సరికం కానీ ఏదైనా ఇక ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదో కాస్త తెలుసుకుందాం. ఋగ్వేదం వాక్కు ప్రకారము శౌత స్మార్తాది కర్మలన్నీయు నిజమాసం అంటే శుద్ధ మాసంలోనే ఆచరించాలి. ఋగ్వేదంలో వివరించి ఉంది. ఈ కర్మములు అధిక మాసంలో ఆచరిస్తే నిష్ఫలమవుతాయని ఋషుల యొక్క వాక్కు. ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అధిక మాసంలో దైవ కార్యక్రమాలు, నిజమాసంలో పితృకార్యాలు చేయవలెనని హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా అంటే చేయకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, నవగ్రహ హోమాలు కానీ, చండీ యాగాలు కానీ, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక అధికస్యం అధికం ఫలం అన్నారు. అధిక మాసంలో అలౌకికమైన శుభ కార్యక్రమాలు నిషేధించి నిషిద్ధమైనట్టి కార్యక్రమాలను చేపట్టరాదు. ఇక మన జాతక దోషాలు, జన్మ దోషాలు, జన్మ జాతక దోషాలు
నవమ స్థానము అంటే పితృదోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం. అంటే మన జన్మ జాతకంలోని నవమ స్థానము పితృస్థానమనియు పితృదోషాలకు ఏదైనా దోషాలు ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు. అధిక మాసంలో వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తే, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే అత్యధికమైన ఫలితం లభిస్తుందని మన హిందూ ధర్మం చెప్తుంది. ఎప్పుడైతే మనము అధిక మాసం 3 ఏళ్లకొక్కసారి వస్తుందో, దాన్ని చేజార్చుకోకుండా మనకు ఉన్నంతలో దానం ధర్మం చేసుకుంటే మనకి శుభం కలుగుతుంది. మనలో ఉన్న జన్మ జాతక దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తుంది. కావున శ్రీ మహావిష్ణువుని ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన హిందూ శాస్త్రం ఘోషిస్తుంది. ఇక అధిక మాసం అంటే ఏమిటి తెలుసుకున్నారు కదా! ఇక తెలంగాణలో ఒక ఆచారం ఉంది. ఈ అధిక మాసంలో 3 ఏళ్లకొక్కసారి వస్తుంది కదా! అప్పుడు నూతనంగా పెళ్ళైన అల్లుడు కూతురిని ఇంటికి పిలిచి వారికి 33 రకాల ఏదైనా ఒక వస్తువుని ముత్యాలు కానీ, పగడాలు కానీ, తీపి మిఠాయిలు కానీ ఇంటికి పిలిచి భోజనమును ఇచ్చి కొత్త బట్టలు పెట్టి వాయినాలుగా ఇస్తారు. అలాగే కొత్తగా పుట్టిన మనుమడు, మనుమరాళ్ళకు కూడా తాతయ్య, అమ్మమ్మలు, నాయనమ్మలు అధిక మాస కట్నాలుగా ఇస్తారు. తెలంగాణలో ఒక ఆచారంగా ఏర్పడింది. తరతరాలుగా మన పెద్దలు ఆచరిస్తూనే ఉన్నారు. ఇక తెలుసుకున్నారు కదా! అధిక మాసం ఎలా ఏర్పడుతుంది? దాని వ్యత్యాసం ఏమిటి? 3 ఏళ్లకి ఎందుకు వస్తుందో కూడా తెలుసుకున్నారు కదా! మీకు నా యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థాంక్ యూ.